ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి మాట్లాడుకుందాం. కన్యా రాశి వారు మీ జీవితం మారే 5 రోజుల ముందు ఈ వీడియో మీకు కనిపిస్తుంది. మీ పనులన్నీ పక్కకు పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియో గనక అనుకోకుండా మీ కళ్ళ ముందుకు కనిపించింది అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోకి ఒక అదృశ్య శక్తి ప్రవేశించబోతుంది అనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ శక్తి అంటే వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉండే రూపం కాదు. ఇది ఒక సృష్టిని నడిపించే ఒక చైతన్యవంతమైన నిరాకారమైన మహత్తర శక్తి. ఈ విశ్వమంతా నిండి ఉన్న శక్తి ఇది. మన ఆలోచనలకు, కోరికలకు, కన్నీళ్లకు ప్రతిస్పందించే ఒక అద్భుతమైన ప్రకృతి శక్తి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక దైవిక పిలుపు. ఇది కేవలం యూట్యూబ్లో కనిపించే లక్షలాది వీడియోలలో ఒకటి కాదు. ఈ వీడియో కనుక ఇప్పుడు ఈ క్షణంలో అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోకి ఒక అదృశ్య శక్తి, ఒక మహత్తర చైతన్యం ప్రవేశించడానికి సిద్ధంగా ఉందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి జవాబులను మీకు ఇవ్వాలనుకుంటుంది. బహుశా మీరు ఎన్నోసార్లు దేవుడిని ప్రార్థించి ఉంటారు. ఒంటరిగా గదిలో ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ఉంటారు. గుడికి వెళ్ళి మీ మనసులోని కోరికను దేవుని పాదాల దగ్గర పెట్టి ఇక మీదే భారమని అప్పగించి ఉంటారు. మీ బాధను, మీ ఆవేదనను, మీ నిరీక్షణను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీరు మదనపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ విశ్వం, ఈ అనంతమైన ప్రకృతి మీకు ప్రేమతో జవాబు ఇస్తుంది. మీ ప్రార్థన విన్నా, మీ కన్నీటిని చూసాం, నీ ఓపికను గమనించాం, ఇక నీ వంతు వచ్చింది. అయితే మీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలు మీ విశ్వాన్ని పరీక్షించడానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మరియు రాబోయే అదృష్టాన్ని అందుకునేందుకు మిమ్మల్ని సంసిద్ధులను చేయడానికి పంపే గుర్తులు. మీ కోరిక నిజంగా నెరవేరబోతుందో లేదో తెలుసుకోవడానికి విశ్వం పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను రాబోయే కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనసును, మీ ఆత్మను తెరిచి ఉంచండి. అయితే ఈ రాశి వారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ యూనివర్స్ అని కూడా కామెంట్ చేయండి. అయితే మీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. అందులో మొదటి సంకేతం, అకస్మాత్తుగా అడ్డంకులు, ఆటంకాలు రావటం. మీరు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక పెద్ద పని మొదలుపెట్టినప్పుడు, లేదా ఒక కొత్త దారిలో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఉన్నట్లుండి మీ చుట్టూ అడ్డంకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన పనులు ఒక్కసారిగా ఆగిపోతాయి. మీకు సహాయం చేస్తున్న మనుషులకు కూడా ముఖం చాటేస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంబంధాల పరంగా అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతుందా అన్నంతగా పరిస్థితులు అనేవి మారిపోతాయి. ఇది చూసి చాలామంది భయపడి, నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నానేమో, అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడని వెనక్కి తగ్గిపోతారు. కానీ అసలు నిజం ఇది కాదు. ఇది శిక్ష కాదు, మీ దారి సరిపోతుందని, మీరు సరైన లక్ష్యం వైపే వెళ్తున్నారని విశ్వం మీకు ఇచ్చే ఒక బలమైన సంకేతం. ఈ అడ్డంకులు విశ్వం మీకు పెట్టే ఒక పరీక్ష. ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరిపించాలంటే దాన్ని సానబెట్టాలి. ఒక బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని నిప్పుల్లో కాల్చాలి. అలాగే మీరు కోరుకున్న గొప్ప లక్ష్యాలను అందుకోవడానికి మీరు తగిన వారైనా అంతటి శక్తి మీకు ఉందా అని విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ కష్టాలను తట్టుకొని మీరు ధైర్యంగా మొక్కుకొని విశ్వంతో నిలబడగలిగితే, ఈ వ్యక్తి ఈ పరీక్షలో పాస్ అయ్యారు, ఈయన తన లక్ష్యం పట్ల నిజాయితీగా ఉన్నారు, ఈయన కోరుకున్నది ఇవ్వటంలో ఆలస్యం చేయకూడదు అనే విశ్వం నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఆటంకాలు ఎదురైనప్పుడు భయపడకండి. అది మీ విజయం దగ్గరలో ఉందనడానికి గుర్తుగా భావించి మరింత ధైర్యంగా ముందుకు సాగండి. ఇక రెండవ సంకేతం ఏమిటంటే, పాత బంధాలు, పాత అలవాట్లు దూరం కావటం. మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం మొదలయ్యే ముందు ఒక పాత అధ్యాయం ముగియాలి. ఈ క్రమంలో మీ జీవితం నుండి కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా ఎలాంటి కారణం లేకుండా దూరం అవుతారు. ఒకప్పుడు ప్రాణం అనుకున్న స్నేహితులు, ప్రతిరోజు మాట్లాడే బంధువులు, లేదా మీరు గాఢంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీకు దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు, లేదా పరిస్థితులు మిమ్మల్ని విడదీయవచ్చు. ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు. నేను ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు అందరూ వదిలేస్తూ ఉన్నారు అని కుమిలిపోతూ ఉంటారు. కానీ ఇది నష్టం కాదు, ఇది విశ్వం మీకోసం చేస్తున్న ఒక శుద్ధి ప్రక్రియ.
మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, మీకు ఎదుగుదలకు అడ్డంగా ఉన్న బంధాలను విశ్వం శుభ్రం చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉన్నతమైన కొత్త జీవితంలోకి తీసుకువెళ్ళబోతున్నప్పుడు అక్కడ పాత వ్యక్తులు, పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బాధలు, పాత భయాలకు చోటు ఉండదు. మీ కొత్త ప్రయాణంలో మీతో పాటు రాలేని వారిని, మీ ఆనందాన్ని పంచుకోలేని వారిని విశ్వం సున్నితంగా పక్కకు తొలగించేస్తుంది. ఒక చెట్టు కొత్త ఆకులు వేయాలంటే పాత ఆకులను రాల్చక తప్పదు. అలాగే మీ జీవితంలోకి కొత్త మంచి వ్యక్తులు రావాలి అంటే పాత సరిపోని బంధాలు దూరం అవ్వాలి. కాబట్టి ఏదైనా లేదా ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్తే బాధపడకుండా అది మీకు మంచి జరగడానికే అని, మీకు ఒక కొత్త దారిని ఇవ్వడానికే అని బలంగా నమ్మండి. ఇక మూడవ సంకేతం ఏమిటంటే ఒకే సంకేతాలు పదే పదే కనిపించటం. విశ్వం మనతో అక్షరాల రూపంలో మాట్లాడదు, అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మీ కోరిక నెరవేరే ముందు మీకు ఒకే రకమైన సంకేతాలు పదే పదే కనిపిస్తాయి. ఉదాహరణకు, మీరు గడియారం చూసిన ప్రతిసారి 11:22 వంటి సమయాలు కనిపించటం, లేదా కారు నెంబర్లు ప్లేట్లపై T4, T7, T8 వంటి సంఖ్యలు తరచుగా కనిపించడం. అంతేకాదు, మీరు ఏదైనా సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు రేడియోలో వచ్చే ఒక పాటలోని వాక్యం మీకు సమాధానంలో అనిపించటం, లేదా సోషల్ మీడియాలో టీవీలో అద్భుతం, విజయం, కోరిక నెరవేరుతుంది వంటి పదాలు పదే పదే కనిపించడం జరుగుతుంది. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కావు. ఇవి విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. మేము మీతోనే ఉన్నాం, నీ వెంటే ఉన్నాం, ధైర్యంగా ఉండు, సిద్ధంగా ఉండు అని మీకు ఒక సందేశం పంపుతుంది. మీ అంతరాత్మలో విశ్వం సంభాషిస్తున్న అద్భుతమైన సమయం ఇది. మీ మనసులోని ఆలోచనలకు బయట ప్రపంచంలో ఇలాంటి సంకేతాలు కనిపించడానికి మధ్య ఉన్న సంబంధమే సింక్రనిసిటీ. మీ ఆలోచనలకు ప్రకృతి స్పందిస్తున్నదని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ చుట్టూ ఉన్న దైవిక శక్తిని గుర్తించి దానికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీ చుట్టూ అద్భుతాలు జరగడానికి రంగం సిద్ధమైంది. ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే తీవ్రమైన అలసట, శూన్యంగా అనిపించడం, కొంచెం అసౌఖ్యం. ఇది వినడానికి వింత అనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన సంకేతం. విశ్వం మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం చేయబోయే ముందు మీ శరీరం, మనసు రెండూ అలసిపోతాయి. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత పని చేసినా ఇంకా ఏదో మిగిలిపోయిన భావన, ఒక రకమైన శూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు, లేదా అతిగా నిద్రపోవాలనిపించవచ్చు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, ఒంటరిగా ఉండిపోవాలని అనిపిస్తుంది. అయితే ఈ అలసట, ఆ అసౌకర్యం ఒక ముఖ్యమైన సంకేతం. దీని అర్థం, ఒకప్పుడు నా శక్తి అంతా అయిపోయింది, నేను చేయగలిగినదంతా చేశాను, ఇక్కడి నుంచి ఈ బాధ్యతలను విశ్వమే తీసుకుంటుంది అని మీరు సరెండర్ అవ్వడానికి ఇది ఒక గుర్తు. మీరు మీ కోరిక కోసం చేయగలిగినదంతా చేశారు, ప్రార్థించారు, ప్రయత్నించారు, కష్టపడ్డారు. ఇక దైవం రంగంలోకి దిగింది. మీ పాత శక్తి అంతా ఖర్చయిపోయి కొత్త శక్తి మీలోనికి ప్రవేశించడానికి మీ శరీరం, మనసు సిద్ధమవుతున్న సమయం ఇది. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు అది తన గూడులోని నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండిపోతుంది. బయటకు అది బలహీనంగా అనిపించినా లోపల ఒక మహత్తర పరివర్తన జరుగుతూ ఉంటుంది. మీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా పోరాటం ఆపి ప్రశాంతంగా ఉండి జరగబోయే మంచిని విశ్వసించటం. ఒక ఐదవ సంకేతం ఏమిటంటే లోపల తెలియని నమ్మకం, కారణం లేని ప్రశాంతత. ఇదే అన్నింటికంటే ముఖ్యమైన మరియు చివరి సంకేతం. మీ జీవితంలో ఏదో గొప్ప విషయం, ఒక అద్భుతం జరగబోతుందని మీ లోపల నుండి ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత నిరాశగా అనిపించినా మీ మనసు మాత్రం అద్భుతమైన ప్రశాంతతతో నిండి ఉంటుంది. పెద్ద కారణం ఏదీ లేకపోయినా అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది అని లోపల నుండి ఒక బలమైన భావన, ఒక ధైర్యం వస్తుంది. మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని చూసి ఇంత జరుగుతున్నా నువ్వు ఎలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావని ఆశ్చర్యపోవచ్చు. ఇదే అసలైన అంతిమ సంకేతం. మీ కోరికను విశ్వం తన చేతుల్లోకి తీసుకుందని, అది నెరవేరటం ఖాయమని మీ ఆత్మకు తెలిసిపోయింది. ఆ సమాచారాన్ని అది మీకు ఈ ప్రశాంతత రూపంలో అందిస్తుంది. ఎంతకాలం నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు విశ్రాంతి తీసుకో, ఇక నా వంతు వచ్చింది అని మీ ఆత్మ ద్వారా విశ్వం మీతో చెప్తుంది. ఈ నమ్మకం మీ మనసులో స్థిరపడిన తర్వాత మీరు ఇక దేని గురించి ఆందోళన చెందరు. ఈ 5 సంకేతాలలో మీరు కనీసం 2 లేదా 3 సంకేతాలు ఇప్పటికే అనుభవించినట్లయితే సంతోషించండి. విశ్వం మీకోసం పనిచేయటం మొదలుపెట్టిందని, మీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చేయవలసినవి 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు రోజుకు కనీసం 5 నుండి 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి.
మీతో మీరు మాట్లాడుకోండి. మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి. మీకు ఉన్న ప్రతి చిన్న విషయానికి ఈ సంకేతాలను పంపుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మరిన్ని మంచి విషయాలను మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. పరిస్థితులు గందరగోళంగా ఉన్నా మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కళ్ళకు కనిపించిన దాన్ని హృదయంతో చూడగలిగటమే నిజమైన విశ్వాసం. మీరు విశ్వాసం ఉంచారు, మీరు కష్టపడ్డారు, మీరు ఆశను వదులుకోలేదు. అందుకే ఇప్పుడు మీ కోరిక నెరవేరబోతుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇక నీ కథను, నీ జీవితాన్ని మార్చే సమయం వచ్చింది అని విశ్వం చెప్తుంది. మీరు ఈ మార్పుకు సిద్ధంగా ఉంటే ఈ వీడియో చూస్తున్న మీరు విశ్వానికి మీ అనుమతిని తెలియజేయండి. కామెంట్లో థ్యాంక్స్ యూనివర్స్ అని రాయండి. అయితే ఈ కన్యా రాశి వారి జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ చెడు కోరుకునే వ్యక్తులు అయితే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే కన్యా రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉంటారనమాట. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాలుగా ఉండారో ఆ శత్రువులు ఎవరో ఈ సంవత్సరంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధం తెంచుకోవాలి. అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం చాలా నష్టపోతూ ఉంటారు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసినా, వారు మనకి కీడు కోరుకునే వ్యక్తులు తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే మీ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరుగా సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారు. కాబట్టి మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం చాలా ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్ల చేశారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగు అనేదే ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు. ఇక్కడి నుండి మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్తారు. కానీ ఇక్కడి మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళను మీ లైఫ్ నుంచి బయటకు పడేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు. వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. మీరు యాక్టివ్గా ఉండండి. మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ, దేవుడు కానీ ఫలితం మరింతగా అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజీనెస్ని విడిచిపెట్టి చకచకా మీ పనులను మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఎవరో 2 వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మీ నుంచి మిమ్మల్ని విడిచి వెదిరి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో మీరే గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచి ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితులు మీరు వారిని మళ్ళీ తీయవద్దు. ఇటువంటి పరిస్థితులు మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు.
ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్, మీ బంధువులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులనేవి తీస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి కన్యా రాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి. అలాగే పక్క వాళ్ళ మీద ఆధారపడి ఏ పని కూడా చేయకండి. కన్యా రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా నడుచుకుంటే గనక మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. తద్వారా మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే మీకు అందుతుంది. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.